ఇక నువ్వు నేను ఇరగదీయాలా నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల గుండెకాయ టపా టపా టపాసులా బ్రతదే పిల్ల సొట్టబడ్డ బంతిలాగా మూర్తినట తిప్పకే పిల్ల టిక టిక వేషాలేస్తే సరా సరా కాల్తదే పిల్ల మేరే జిందగీ నీతోటే ఉన్నది నీ కోసమే ఖాళీ అంటున్నా అరే నేనే నీకు లంగరయ్యాలా నువ్వు నేను ఇరగదీయాలా నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల గుండెకాయ టపా టపా టపాసులా బ్రతదే పిల్ల సొట్టబడ్డ బంతిలాగా మూర్తినట తిప్పకే. వచ్చేసారా? కరెక్ట్ గా 1 o'clock అయితే చాలు వచ్చేస్తారే బంగారు కొండలు. స్టార్ మహిళ 1800. ఈ రోజు స్టార్ మహిళ కార్యక్రమం యూత్ స్పెషల్. నాతో పాటు ఇంకో 6 యూత్ వచ్చారు. మరి ఎవరెవరో పరిచయాలు పెంచుకుందాము. నా పేరు లిఖిత, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, హైదరాబాద్ నుంచి వచ్చాను. సేమ్ ఏజ్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, 16 ఏళ్ళు. ఓకే నందిని, హాయ్. హాయ్ సుమక్క, హౌ ఆర్ యు? ఫైన్ నందిని, యు ఆర్ సో బ్యూటిఫుల్ టుడే. థాంక్యూ నందిని, థాంక్యూ. చెప్పు నీ గురించి. నా పేరు నందిని, నేను 10th స్టాండర్డ్ చదువుతున్నాను, హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను స్టార్ మహిళ ప్రోగ్రామ్ అంటే చాలా హ్యూజ్ ఫ్యాన్ నీకు. నేను థాంక్యూ సో మచ్ నందిని. నువ్వు పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ వస్తుంది ఈ ప్రోగ్రామ్. రోజు నిన్నే చూస్తున్నా తెలుసా. చూస్తున్నా టీవీలో కనిపిస్తే నువ్వే, టీవీ పెడితే చాలు నువ్వే కనిపిస్తావు. అసలు ఏంటో సుమా అక్క అంటే చాలు, ఇన్ని బిస్కెట్లు చాలు. ఓకే అయితే. ప్రియా, నా పేరు ప్రియా, నేను 10th క్లాస్ చదువుతున్నాను, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్. ఓకే, పెద్ద ఫ్యాన్ ని తెలుసా. ఇంకొకళ్ళు చెప్పారండి, మొత్తం అందరూ అదే చెప్తారు. రియల్ గా చెప్తున్నా. సరే థాంక్యూ. కళ్యాణి, కళ్యాణి. ఓకే, నా పేరు కళ్యాణి, నేను 10th క్లాస్ చదువుకుంటున్నాను. నేను మేమందరం భాష్యం సీనియర్, మాకు సీనియర్. ఓకే, అవును, మా మమ్మీ వాళ్ళందరూ నీకు పెద్ద పెద్ద పిచ్చి ఫ్యాన్స్ తెలుసా. అవునా? ఎస్, ఒక్కసారి హాయ్ చెప్పు మా మమ్మీకి. మా మమ్మీకి కూడా హాయ్ చెప్పు. వీళ్ళందరు మమ్మీస్ కి అలాగే డాడీస్ కి అందరికి హాయ్. స్పెషల్ గా మా పెద్ద మమ్మీకి, కళ్యాణి వాళ్ళ పెద్ద మమ్మీకి. ఓకే, సేమ్. అబ్బా, ప్రోగ్రామ్ చేయాలా, హాయిలే చెప్పాలా. మీ ఫ్రెండ్స్ కి, మీ పిన్నులకి, మీ అత్తలకి, మీ బాబాయిలకి, మీ ముత్తాతలకి, మీ తాతలకి, మీ పక్కింటి వాళ్ళకి అందరికి హాయ్ అమ్మా. అనిష్క, చెప్పు అనిష్క. హాయ్ సుమా, నీ పెద్ద ఫ్యాన్ ని సుమా. థ్యాంక్స్ అనిష్క. కొత్తగా ఏమైనా చెప్పు. నీ రోజు చాలా ఆసమ్ గా ఉంది. థ్యాంక్ యూ. ఎంత వాసన వస్తుందో. ఇక్కడ దాకా మాకు వస్తుంది వాసన, సూపర్. నేను 10వ తరగతి చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి స్టార్ మహిళ చూడడం, డాన్సింగ్, వాచింగ్ టీవీ. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. హాయ్ ధారిణి. ఐ లవ్ యు. మీ టూ. చెప్పు నీ గురించి. నా పేరు ధారిణి, నేను 10th క్లాస్ చదువుతున్నాను, ఫ్రమ్ హైదరాబాద్. మీ అందరిలో కల్లా ఇవాళ ఎవరు విన్ అవుతారు? స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా. ఎవరికి వచ్చింది స్టార్ కార్డ్? ఓపెన్ చేయండి. కమ్ దానా తోటే ఈ పోట్ గాడికి నో పోటే. ఓకే లవ్ 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 ఆఫ్టర్ లవ్ హాట్ స్టవ్ నో టెన్షన్ బేబీ. నువ్వు నా పుచ్చి పిల్ల, తెల్ల పిల్ల, ఐ లవ్ యూ పిల్ల. ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 బూమ్. పుచ్చి పిల్ల, తెల్ల పిల్ల, ఐ లవ్ యూ పిల్ల. ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే సలాం నమస్తే వనక్కం బేబీ. ఓకే, సో కళ్యాణికి 20 పాయింట్స్. నువ్వు కూడా ఏమైనా అడగొచ్చు, చెప్పొచ్చు. చెప్పు.
అయితే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వైఫ్ అంటుంది హస్బెండ్ ని, అసలు మీ అబ్బాయిలందరూ ఇంతే, ఒక్క మాట చెప్పినా వినరు, ఏదైనా చెప్తే ఒక చౌతో విని ఒక చౌతో వదిలేస్తారో అంటారు. కానీ హస్బెండ్ మళ్ళీ రివర్స్ లో వైఫ్ ని, మేమంతే అమ్మా, మీరు మాత్రం ఇంకా ఘోరం, మాకన్నా మీరు 2 చేతులతో విని నోటితో వదిలేస్తారు అంటాడు. అంతేగా, మన దగ్గర సీక్రెట్స్ ఏమీ దాగవుగా. అవును కదా. మరి ఇప్పుడు ఇంకో సీక్రెట్, వీళ్ళకి ఏమొచ్చిందో చూసేద్దామా? దింపండి పంజరం. పదండి. One, two, three, go. ప్రియాకి 10 points. ప్రియా, నువ్వేమైనా అడుగుతావా? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, కొట్లాడతారు అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అది కామన్. తర్వాత అయితే వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తాడు అనమాట హస్బెండ్, ఇట్లా కొట్లాడడం రా అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా కొట్లాడితే సర్దుకుపోవాలా అంటే, వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది అంటే సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోతుంది. ఆహా, సర్దుకుపోవాలి అంటే ఆవిడకి అలా అర్థమైంది అనమాట, సర్దుకు పోవాలి అని. 1, 2, 3, go. అనిష్కకి 12 points. ఒక జోక్ చెప్తాను. ఒక ఆయన ఉంటాడు, ఆయన హోటల్లో కూర్చొని ఏడుస్తా ఉంటాడు బాగా. అయితే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావురా, నీకు ఏమైందంటే వాడేమంటాడంటే, అరే బాబు, ఎన్ని రోజుల నుంచి మావిడ నాకు ఏం చెప్పిందంటే, నేను 30 రోజుల వరకు నీతో మాట్లాడను అని చెప్పిందిరా, అందుకే ఏడుస్తున్నా అని చెప్తాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, అయితే నువ్వు హ్యాపీగా ఉండాలి కదరా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, వాడేమంటాడు, అరే బాబు, ఇన్ని రోజులు హ్యాపీగానే ఉన్నారా, ఈ రోజుతో 30 రోజులు అయిపోతే రేపటి నుంచి మాట్లాడుతుంది, అందుకే ఏడుస్తున్నా. ఇట్లా ఉంటుందన్నమాట ఆవిడలు మాట్లాడితే. బాగుంది. రెడీ? 1, 2, 3, go. లిఖితకి 14 points. లిఖిత, నువ్వు చెప్పు. A to Z ఆల్ఫాబెట్స్ లో ఒక వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ ఏంటి? A to Z ఆల్ఫాబెట్స్ లో మొత్తం వర్డ్, అన్ని ఆల్ఫాబెట్స్ కలిపి ఒక వర్డా? ఓహోహో, మొత్తం A to Z అన్ని ఆల్ఫాబెట్స్ వరుసగా ఉంటాయి కాబట్టి క్యూఆ? క్యూఆ? A to Z. తెలియదు. నో. NO. NO. నో. సో NO, నో. ఓకే, థ్యాంక్స్. రెడీ? 1, 2, 3, go.
పాయింట్లు, నందినికి 18 పాయింట్లు. చెట్టు చూడు చెట్టు అందాన్ని చూడు, చిత్రమైన చిగురాకులు చూడు, పూస్తే అంటే నువ్వు ఒకటే పువ్వు, కాస్తే అంటే గంపెడు పువ్వు. అదేంటి? తెలివి గలదాన్ని చెప్పాలి. చూడు పూస్తే ఒకటే పువ్వు, కాస్తే గంపెడు పూలు. కాస్తే పూస్తే కాస్తే ద్రాక్షలు అట్లాంటివి ఏమైనా? కాదు. ఆకాశం, నక్షత్రాలు. రైట్. ఎంత ఇంటెలిజెంట్ అసలు. పూస్తే ఏంటి? అంటే పూస్తాయి కదా పూలు, అవి. ఒకటే పువ్వు ఏంటి? ఒకటే పువ్వు పూస్తుంది. నీ హెయిర్ లో కూడా సమాధానం తెలియదు. తెలుసు, నక్షత్రాలు, ఆకాశం, చందమామ. అది ఒకటే చెప్పా. నువ్వు ఒకటే. నక్షత్రాలు, ఆకాశం, చందమామ. థ్యాంక్స్. బాయ్. బాయ్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, they man and duty. Hey, ripo mapokadu. Hey, pote malli radu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati. ముగ్గురు దారిని, ప్రియా అండ్ లిఖిత. సూపర్. ఈ పాట ఏ సినిమాలోది? నందిని, రేస్ గుర్రం. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాము. ఏంటి మూర్తి, కాఫీ తాగడానికి వచ్చారా? అవును సార్. తాగారా? తాగాను సార్. బిల్లు ఎవరు కట్టారు? నేనే కట్టానండి. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానావా? బస్ స్టాప్ దాకా
బండిలో పెట్రోల్ ఎవరు కొట్టించారు? నేనే సార్. చూసావా, ఆడవాళ్ళతో వెళ్తే ఇదే ప్రాబ్లం. అదే మగాడితో వెళ్ళావనుకో, పెట్రోల్ నువ్వు కొట్టిస్తే కాఫీ వాడు తాగిస్తాడు, సినిమాకి నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాడు కొంటాడు, డిన్నర్ నువ్వు ఇప్పిస్తే ఐస్ క్రీమ్ వాడు తినిపిస్తాడు. అదే లేడీస్ అనుకో, బిల్లు మనకి, థ్రిల్లు వాళ్ళకి. వాళ్ళకి లిఫ్ట్లు మనం ఇవ్వాలి, గిఫ్ట్లు మనం ఇవ్వాలి. వాళ్ళు మాత్రం మనకు ఫైనల్ గా హ్యాండ్ ఇస్తారు. చూడు మూర్తి, నువ్వు చిన్న పిల్లవాడు కాబట్టి చెప్తున్నానయ్యా, ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కరెంటు తీగలెక్కి ఆడుకుంటానంటావంటే కాకిలా మాడిపోతావు. ఎన్ని అబద్ధాలు చెప్పారు కదా అమ్మాయిల గురించి. ఏమండి నాగార్జున గారు, ఏంటండి ఇది? మీకు ఏమైనా భావ్యంగా ఉందా? భగవద్గీత లాగా వల్లించారు. ఓకే, క్వశ్చన్. ఈ సంభాషణ ఏ సినిమాలోది? నందిని. మన్మధుడు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇంకో పాట వేసుకుందామా? పాట. ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. పూజించే యంత్రుడు పువ్వాసనకొచ్చాడు, మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు. గూగుల్కే అందని అందం చూడాలనుకున్నాడు, కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. I love నీ చెవిలో I love you కోరేదా, I love నీ చెవిలో I love you కోరేదా. I am a super girl, ప్రేమించే rapper girl. I am a super girl, ప్రేమించే rapper girl. Watch me robo shake it, I know you wanna break it. Tapi mata dana, no it's your 40 day. Prema kore vera, motor vega maite. Kaugili, ratiri, battery iPhone. ఓకే, సో కళ్యాణి, నందిని అండ్ అనిష్క బాగా చేశారు. ఈ పాటలో కనిపించిన హీరో హీరోయిన్ ఎవరు? కళ్యాణి. రజనీకాంత్, ఐశ్వర్యరాయ్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయిరా. తొలి ప్రేమ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ రేణు దేశాయ్, బి కీర్తి రెడ్డి. కీర్తి రెడ్డి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. కళ్యాణి 2, నందిని 1. తొలి జలాంతర్గామి రూపకల్పన ఏ శతాబ్దంలో జరిగింది? అంటే సబ్మెరైన్ ఏ శతాబ్దం? ఆప్షన్స్. ఏ 17, బి 18. 17. కరెక్ట్ ఆన్సర్. కానీ పెద్ద సంఖ్యలో జలాంతర్గాముల నిర్మాణం జరిగి విస్తృతంగా వాడకంలోకి వచ్చింది మాత్రం గత 100 ఏళ్లలోనే. తీసుకో. 2, నందిని 2, అనిష్క 1. ఒక సామెత ప్రకారం ముల్లుని దేనితో తీయాలంటారు? ఆప్షన్స్.
ఏ ముళ్ళు, బి గుణపం. ముళ్ళు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఎస్. సో పాయింట్లతోనే తీయాలి. తీసుకో. నందిని 2, లిఖిత 1. మంచినీటి ఆల్చిప్పల్ని ఉపయోగించి కృత్రిమంగా ముత్యాలని తయారు చేయవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ డిఫ్రాన్గో, బి కార్ల్ లినేయస్. డిఫ్రాన్గో. కాదు, కార్ల్ లినేయస్. ఆయన 1750లోనే కృత్రిమ ముత్యాల గురించి వెల్లడించారు. వావ్, బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ కళ్యాణి, చాలా బాగా చేసావు. అది బాగా చేయించావు. అరటి చెట్టులోని ఏ భాగాన్ని అరటి బోధే అంటారు? ఆప్షన్స్. ఏ ఆకు, బి కాండం. కాండం. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. నందిని 2, లిఖిత 1. వృక్ష సామ్రాజ్యంలో అత్యంత పెద్ద విత్తనం ఏ వృక్షానిది? బనియన్ ట్రీ. ఆప్షన్స్. ఏ కొబ్బరి, బి మామిడి. మామిడి. కాదు, కొబ్బరి. కొబ్బరిదే పెద్ద విత్తనం, మిగిలినవన్నీ కూడా చిన్న చిన్నగా ఉంటాయి. ఆ తర్వాత ఇంకా తాటి, మామిడి విత్తనాలు కొంచెం పెద్దగా ఉంటాయి. ఓకే. సుమాని ఫేవరెట్ కలర్ పింక్. పింక్. ఓకే. చూడుకుంటే చాలు చెప్పల్లో నా పింపు, నీ చూపే తాకిందంటే పొంగల్లో నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్, ముట్టడించి వేసై మందులతోనే టెన్చర్. అప్పగించినావే సబ్బులున్న లోకర్, మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. ఇవాళ అందరూ బాగా డాన్స్ చేస్తున్నారు. ఒక సామెత ప్రకారం వెర్రివాడు వాడి తలకు ఏం చుట్టమన్నాడంట? ఆప్షన్. ఏ రోకలి, బి రోలు. రోకలి. ఒక సామెత ప్రకారం వెర్రివాడు నా తలకి రోకలి చుట్టమన్నాడంట, అంటే తన తలకి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. నందిని 1, కళ్యాణి 2.
గద్దలు ఆహారాన్ని వేటాడడానికి పట్టుకోవడానికి ఏం ఉపయోగిస్తాయి? వాటి శరీరంలోని ఏం ఉపయోగిస్తాయి? ఆప్షన్ ఏ ముక్కు, బి గోళ్ళు. గోర్లు. కరెక్ట్ ఆన్సర్. వాటి గోర్లు ఎంత పదునుగా బలిష్టంగా ఉంటాయంటే పక్షుల్ని, చిన్న చిన్న జంతువుల్ని పట్టుకున్న వెంటనే చీల్చేయడానికి ఎంతో పదునైన గోళ్ళంట. ఆహారాన్ని చీల్చి ముక్కలు చేయడానికి బలమైన పదునైన ముక్కు గద్దలకు కలిగి ఉంటుంది. పట్టుకోవడానికి మాత్రం గోళ్ళే. తీసుకో. అనుష్క 1, లిఖిత 1, ప్రియా 1. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ పుట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెత్తకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందేటందుకే పుట్టానే కుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, నిన్ను పొందేటందుకే పుట్టానే పాండవులలో అగ్రజుడు ఎవరు? అగ్రజుడు. ఆప్షన్ ఏ ధర్మరాజు, బి అర్జునుడు. క్వశ్చన్. పాండవులలో అగ్రజుడు ఎవరు? అర్జునుడు. కాదు, ధర్మరాజు పెద్దవాడు అగ్రజుడు అంటే. ఓకే ఫైన్. సెకండ్ క్వశ్చన్. ఎముకలలో ఉండే ప్రోటీన్ పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ చిలాపిన్, బి కొలాజిన్. కొలాజిన్. కరెక్ట్ ఆన్సర్. కొలాజిన్ అనే ప్రోటీన్ ఎముకల్లోనూ చర్మంలోనూ గోళ్ళల్లో కూడా ఉంటుంది. తీసుకో. కళ్యాణి 3. ఈరోజు అందరూ నా పండగ చేశారు ఇక్కడ. తులారాశిని సూచించే వస్తువు ఏది? ఆప్షన్స్. ఏ నిచ్చెన, బి త్రాసు. త్రాసు. కరెక్ట్ ఆన్సర్. త్రాసు. తీసుకో. 3. దాన్ని 1, నందిని 2. సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి కావాల్సిన కనీస వయసు ఎంత? ఆప్షన్స్. ఏ 21 సంవత్సరాలు, బి 25 సంవత్సరాలు. 25. కాదు, 21. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఎంతో చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. పలికే గోరింకా చూడవి నా వంక, ఇక వినుకో నా మది కోరిక. పలికే గోరింకా చూడవి నా వంక, ఇక వినుకో నా మది కోరిక. ఆహ నేడే రావాలి నా దీపావళి పండగ, నేడే రావాలి నా దీపావళి పండగ,
క్యూట్ గా చాలా ముద్దుగా ఉండింది. మీరు ఆరుగురు చాలా బాగా చేశారు. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. మొదటి చిత్రం. నందిని. రవితేజ. చూద్దాం. అయ్యయ్యో పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ అనుకున్నా కానీ రవితేజ ఆ జుట్టు చేసేసరికి అలా చెప్పేశావు. -6. నెక్స్ట్ చిత్రం. ధారిణి. 10, 9, 8, 7, 5, 4, 3, 2, 1. కాజలా? కాదు కదా. ఎవరు? ఇలియానా. చూద్దాం. అది ఇలియానా. -6. పవన్ కళ్యాణ్ ఇలియానా జల్సా కాంబినేషన్. నెక్స్ట్ చిత్రం. నందిని. ప్రభాస్. చూద్దాము. ఎస్, ఇట్ ఇస్ ప్రభాస్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. లిఖిత. త్రిష. చూద్దాం. అవును, ఇట్స్ త్రిష. లిఖిత 6 పాయింట్లు. వర్షం కాంబినేషన్ ప్రభాస్ అండ్ త్రిష. నెక్స్ట్ చిత్రం. మహేష్ బాబు. చూద్దాం. ధారిణి. మహేష్ కాదు, రామ్. బాబ్. -6. నెక్స్ట్ చిత్రం. ధారిణి. హన్సిక. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అమ్మయ్యా, పోయిన పాయింట్లు వచ్చాయమ్మా. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఫస్ట్ ఇది బ్యాలెన్స్ చేసిన తర్వాత వెళ్ళి గేమ్ ఆడాలి. సో అన్నమాట సంగతి. వేసుకోండి. ఎక్కువైపోయింది. అలా ఇలా చేత్తో తీసేసుకోండి. అది ఓకే. బ్యాలెన్స్డా అయిపోద్ది అదంతే. ఆ తర్వాత బంతి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఆ లైన్ అవతలే. ఓకే. ఆ తర్వాత ఇలా తీసుకొని వచ్చి అయ్యా అలా చేయకూడదు, అలా చేయకూడదు అని చూపించడానికి నేను ఇలా ఆడాను. ఓకే. లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది తప్పులు ఎలా జరుగుతాయి అని? మళ్ళీ లైన్ అవతలే పెట్టి ఇలా పెట్టి మళ్ళీ ఈ చివరే పట్టుకోవాలి. ఓకే. ఇలా కూడా చేయకూడదు. మరి ఎలా చేయాలి అని అడగొచ్చు మీరు నన్ను. చూపిస్తాను. మెల్లిగా లాగాలి. ఇప్పుడు ఇలా మెల్లిగా ఇలా 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 చెయ్యాలి. ఓకే, అర్థమైందా? 1 2 3 గో.
18 అయ్యా 6 3 are 18 plus 20 38 points తీసుకో. బ్రెడ్ టోస్టర్ వచ్చింది. కంగ్రాట్స్. ఓకే రెడీ 1 2 3 గో. నువ్వు 5 వేసావు కానీ ఒకటి కరెక్ట్ గా పట్టుకోలేదు, అందుకని ఒకటి మైనస్. సో 4 24 plus 20 44 అండ్ హాట్ బాక్స్ సెట్. రెడీ 1 2 3 గో. మూడిట్లో ఒకటి మైనస్, ఎందుకంటే లైన్ యువతల నుంచి లాగేసావు. కంగారూస్ ఆఫ్ ఇండియా అయ్యావు నువ్వు. 12 plus 20 32. రోటీ మేకర్. 1 2 3 గో. ఇన్ని అవాంతరాలున్నా మొత్తానికి 4 వేసిందబ్బా. 24 ప్లస్ ఈ 20 44. డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో.
24 పాయింట్లు ప్లస్ 20 44. కూల్ బాక్స్. ఈ గేమ్ స్టార్ట్ అవ్వక ముందు నీకు నందినికి టై అయి ఉంది 23-23తో. చూద్దాం తను ఎలా ఆడుతుందో. నీ టార్గెట్ 45 అంటే ఆ బంతులు 5 వేయాలి అండ్ ఇది 20. ఓకే రెడీ 1 2 3 గో. ఐదు వేసావా? 2 సరిగ్గా వేయలేదు, 3 కరెక్ట్. 18. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా పట్టుకోవాలి కదా, ఇలా పట్టుకున్నావు చూడండి. 18 ప్లస్ 20 38 అండ్ హండీ సెట్. ఓకే ఇవాళ మన స్టార్ మహిళలో స్టార్ యువతి లిఖిత. Let's sing and dance. It's Singam dance. Let's sing and dance. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. ఎక్స్ట్రా డేగా కావాలంట వీక్లీ ఒక్క Valentine's Day.